హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనిక. నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడికి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వచ్చేసి ఉగాది వీడియో అండి. చాలామంది ఫ్రెండ్స్ చెప్తున్నారు, మన సబ్స్క్రైబర్స్ కూడా కొంతమంది చెప్తున్నారు, షార్ట్సే కాదండి లాంగ్ కూడా చెయ్యండి అని చెప్పేసి. ఓకే, ఇంకా లాంగ్స్ కూడా చేద్దాము, వీడియోస్ సెండ్ చేద్దాము అనుకున్నాను. ఇంకా ఉగాది మన తెలుగు వారికి అయితే మన కొత్త సంవత్సరం అయితే ఉగాదే కదండి. అందుకని ఉగాది నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇదిగోండి, ఉగాది అయితే నేను సింపుల్గా చేసుకున్నాను నా ఉగాది పచ్చడితో. ఇదైతే నేను ఉగాది పచ్చడి చేసుకున్నాను, దేవుడికి అయితే పెట్టేశాము. పెట్టాక మా పాప హస్బెండ్ అయితే తిన్నారు. తిన్నాక ఇలా మీకైతే చూపిస్తున్నాను. ఓకే, మీ అందరూ కూడా బాగా ఉగాది చేసుకున్నారు అనుకుంటున్నానండి. నా స్టైల్లో అయితే నేను సింపుల్గా ఇలా అయితే ఉగాది పచ్చడి అయితే చేసుకున్నానండి. ఇదిగోండి చూడండి, బౌల్లో ఉంది కదా, చూపిస్తున్నాను. ఇదైతే గిఫ్టెడ్ ఫర్ మై మదర్ అండి ఈ బౌల్ అయితే. అందుకే నాకు సెంటిమెంట్ ఎక్కువగా ఏ ప్రసాదం చేసి నేను అందులోనే సర్వ్ చేస్తాను. నెక్స్ట్ నేను చూపించిన మ్యాంగోస్ అండి. నా స్టైల్లో అయితే సింపుల్గా ఉగాది పచ్చడి ఇలా చేశాను. సింపుల్గా మా ఉగాది ఇలా జరిగిందండి. నెక్స్ట్ డ్రెస్ వచ్చేసరికి అయితే మొన్న చూపించాను కదండి మీషోలో షార్ట్స్లో అయితే ఆ లెహెంగా అండి. మీషోలో ఆర్డర్ చేసింది, ఉగాది కోసం ఆర్డర్ చేశాను. ఈ దుప్పటా వచ్చేసి సపరేట్గా తీసుకున్నానండి, దీనికి పేరప్ చేశాను. నెక్స్ట్ బ్లౌజ్ కూడా సపరేట్గానండి, దీనికైతే పేరప్ చేసుకున్నాను ఇలా. ఇంకా దీంతో అయితే ఇచ్చినవైతే కాదు, షార్ట్స్లో కావాలంటే చూడండి, మీకు అర్థమవుతుంది. నా డ్రెస్ అయితే ఇలా ఉందండి, ఉగాది డ్రెస్. ఓకే, ఇంకా మేమైతే బయటికి స్టార్ట్ అవుతున్నామండి. అలా ఇంకా బయటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా అలా మాకైతే ఫామ్ ఉందండి, ఫామ్కి వెళ్దాం, అలా చూద్దాం. ఫామ్కి వెళ్ళి అయితే నియర్లీ 1 మంత్ అవుతుందండి. 1 మంత్ నుంచి వెళ్ళలేదు. మేము ఎప్పుడు కూడా మాకు కొంచెం టైం దొరికినా ఇంకేమైనా టైం స్పెండ్ చేయాలంటే ఎక్కువ ఫామ్లోనే వెళ్తామండి. మా హస్బెండ్ అయితే తీసుకువెళ్ళమంట. పాప, నేను, హస్బెండ్ ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఇదండి వేలో వెళ్తున్నాం అదా, ఇదంతా వే అండి. మా ఇంటికి వచ్చేసి ఫామ్ అయితే నియర్లీ 10 to 15 minutes ఉంటుందండి డిస్టెన్స్ అయితే. అలా వెళ్తున్నాం. ఈవినింగ్ కదా, కొంచెం కూల్గా ఉంది క్లైమేట్. ఆఫ్టర్నూన్ వెళ్తే కొంచెం వేడిగా ఉంటుంది కదండి, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. అందుకని చెప్పి పాపతో మళ్ళీ మాకు సఫర్ అవుతాం కదా, అందుకనే చెప్పి ఈవినింగ్ అయితే ప్లాన్ చేసుకున్నాం. కొంచెం క్లైమేట్ కూల్ అయింది, బాగుందండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఫామ్. ఇదిగో అండి, ఇదే మా ఫామ్ అండి. ఫస్ట్ అయితే మనం మ్యాంగో ట్రీ దగ్గరికి వచ్చేద్దాం. చూడండి మ్యాంగో అయ్యో పడిపోయింది, ఇలా టచ్ చేసిన వెంటనే పడిపోయిందండి ఒక మ్యాంగో అయితే. ఓకే లీవ్. ఇంకా మ్యాంగోస్ అయితే చూడండి చాలా బాగున్నాయి. ఇంకా స్టార్ట్ అవుతున్నాయి కదండి, చిన్న చిన్న కాయలు అయితే అవుతున్నాయి. ఈ చెట్టు నిండంగా కాయలు ఉన్నాయి, చూసారా. నేను తీసుకొచ్చాను కదండి, అదే షార్ట్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ నుంచి తీసుకొచ్చిన మ్యాంగోసే అండి. చూడండి, చెట్టు మొత్తం ఫుల్గా కాయలు వేసేసింది. ఇంకా దాదాపుగా ఇక్కడైతే చాలా చెట్లు ఉంటాయండి. నియర్లీ ఒక 15 to 20 చెట్లు అయితే మా ఫామ్లో ఉంటాయండి. చూపిస్తా, అన్ని చెట్లు కూడా మీకు చూపిస్తా అండి. చూడండి, ఈ సరౌండింగ్ అంతా మ్యాంగో ట్రీసే వేసాం. ఇంకా ఇది ఒక మ్యాంగో ట్రీ అండి. చూసారు, ఇవన్నీ మ్యాంగోస్ అయితే చాలా పైకి ఉన్నాయి. క్యాప్చర్ చేయడానికి కూడా అంత క్లియర్గా మనకు అబ్జర్వ్ అవ్వట్లేదు, చూసారు కదా. అగోండి, ఇది ఒక మ్యాంగో చెట్టు. ఇంకా ముందుకు కొంచెం వెళ్తే ఇంకా మ్యాంగో ట్రీస్ ఉంటాయి, ఇంకా షో చేస్తాను రండి. కొంచెం అలా రండి. చూడండి, ఇక్కడ అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఉన్నాయి కదండి, ఒక 3 to 4 మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయండి. ఇదిగోండి, ఇదొకటి కిందకు వచ్చేసిందండి. క్యాప్చర్ అవుతున్నాయి కదా మ్యాంగోస్ బాగా. చూడండి, ఇది ఒక వేరే టైప్ ఫ్లేవర్ అండి. ఇక్కడ ఉన్న చెట్లు అయితే ఒక్కొక్క డిఫరెంట్ ఫ్లేవర్తో ఉంటాయి. నాకైతే పెద్దగా మ్యాంగోస్ కోసం నేమ్స్ అయితే అంతగా తెలియదండి, మా హస్బెండ్కే తెలుస్తుంది, నాకైతే తెలియదు. స్మెల్ అయితే చాలా బాగుంటుందండి, ఎందుకంటే ఆర్గానిక్ కదా. మేమైతే ఎటువంటి కెమికల్స్ ఏమి యూజ్ చేయం కదా. చూసారా, అక్కడ ఒక మ్యాంగో చెట్టు కనిపిస్తుంది కదా, అది చాలా పైకి ఉన్నాయి మ్యాంగోస్. ఇది ఒక ఫ్లేవర్ అండి. ఈ లైన్ సరౌండింగ్ అంతా మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయండి. చూడండి, అబ్జర్వ్ చేయండి. ఆ బ్యాక్ వచ్చేసి లైన్గా ఉంటాయి. ఇప్పుడైతే నేను కింద కనిపిస్తున్నాయి కదా అని చిన్న చిన్న చెట్లు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా ముందుకు వచ్చేసి ఇంకా ముందుకు కూడా చాలా మ్యాంగో ట్రీస్ ఉంటాయండి. నాతో పాటు మా పాప కూడా వచ్చేస్తుంది. కింద ఫుల్గా చీమలు ఉంటాయండి, తనకు అస్సలు భయపడదు, మా మాట అస్సలు వినదు. ఇంకా ఫామ్లోకి వచ్చిందంటే ఫుల్గా అల్లరి చేసి ఇంకా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా చూడండి, ఇది ఒక మ్యాంగో ట్రీ, చూసారు కదా. ఇంకా అలా కొంచెం ముందుకు వెళ్దాం, చూపిస్తూ ఉండండి.
ఓకే. ఇది చూడండి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా మ్యాంగోస్. ఫుల్ ఆఫ్ ట్రీకి ఫుల్‌గా ఉన్నాయి ఇంకా. ఇదొక మ్యాంగో ట్రీ అండి. ఇదొక డిఫరెంట్ ఫ్లేవర్ ఇంకా. ఇంకా చూడండి ఇలా ఇంకా ఈ సరౌండింగ్ అంతా నియర్లీ 15-20 మ్యాంగో ట్రీస్ అయితే ఉంటాయండి. ఓకే. చూడండి ఇక్కడ చూడండి. ఈ సైడ్‌కొచ్చేసి ఇంకా ఇక్కడ లైన్‌గా ఒక 3, 4 ఉంటాయండి. అందులో ఇదొక ట్రీ అండి. ఇంకా దీనికి చిన్న చిన్నగా వస్తున్నాయి మ్యాంగోస్ అయితే. మా ఫామ్ అయితే చాలా బావుంటదండి. మాకు చాలా ఇష్టం. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. మేము ఇక్కడ ఎక్కువ స్టే చేస్తుంటా ఉంటామండి. ఇక్కడ చూసారు కదా! ఇదొక మ్యాంగోస్. ఇంకా అన్నీ కిందకి వచ్చాయి. కొంచెం కిందకి కనిపిస్తున్నాయి. అందుకే మా హస్బెండ్ అలా క్యాప్చర్ చేస్తున్నారు. ఇంక దగ్గరగా ఉన్నాయి కదా ఈ ఫ్రూట్స్ అని చెప్పేసి. ఇంకా అలా ఇంకా ఫ్రంట్‌కైతే మేము వచ్చేస్తున్నామండి. ఎందుకంటే కొంచెం డార్క్ అయిపోయింది కదా! డిమ్ అయిపోయింది. క్లైమేట్ కూడా కొంచెం కూల్ అయిపోయింది. కింద ఇంకా స్నేక్స్ కూడా తిరుగుతూ ఉంటాయండి. మా పాపకి అదే చెప్తున్నాం. తనైతే అస్సలు ఉండదు. అక్కడ ఆడుకుంటా అంటది. ఇగోండి తనకు కొంచెం భయపెడుతున్నాం మా హస్బెండ్ అండ్ నేను. స్నేక్స్ ఉన్నాయి అని చెప్పేసి. అలా అయితే కొంచెం ముందుకొస్తది కదా అని చెప్పేసి. లేకపోతే అక్కడే మ్యాంగో ట్రీస్ దగ్గర ఉండి ఆడుకుంటానని చెప్పేసి మాకు బాగా అల్లరి చేస్తదండి. ఓకే. కొంచెం ముందుకొచ్చేస్తున్నాము. ఇక్కడ కొంచెం ఫ్రంట్‌కొచ్చాక ఇంక మాకొక షెడ్ ఉంటదండి. ఇక్కడ ఇలా అరేంజ్ చేసుకున్నాము. అలా తిరుగుతుంటే మా హస్బెండ్ అయితే క్యాప్చర్ చేస్తున్నారు వీడియో. ఇంకా చిన్న స్మాల్ వీడియో. ఓకే అండి. థ్యాంక్ యూ. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్.